పొద్దునుంచి 2-3 లైవ్లు చూసా. ఏం చేస్తారబ్బా వీళ్ళని. అందులో పరలోక నేస్తమని ఐజక్ అని ఒక ఫ్రాడ్ ప్రీచర్ ఒకడున్నాడు, బాగా ఫ్రాడ్, పచ్చి మోసగాడు. అయినా జనం అక్కడికి వెళ్తుంటారు. హైదరాబాద్లో చాలా మోసం. అతను నరాల్లో జీర్ణించుకుపోయింది మోసమే. ఆ రూపం చూస్తుంటేనే అర్థమైపోద్ది ఇతను సాతాను సంబంధి అని. పచ్చి అబద్ధికుడు, అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. అతని దగ్గర ఏ సరుకు లేదు, అయినా కానీ స్వస్థతలు చేస్తానని అంటాడు, అభిషేకం అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అస్సలు బైబిల్ తెలియదు అతనికి. అతని రోజు మట్ల ఆదివారం అని చెప్పి ఈత కొమ్మలు పట్టుకొని వేదిక మీద ఒకటే డ్యాన్సులు వేస్తున్నాడు. ఒక అక్క ఉంది, ఎవరో అక్క, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ అట ఆవిడ. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ అంటే కొంచెం జ్ఞానంగా ఉండాలి కదా, ఆలోచించాలి కదా కనీసం. వాళ్ళు ఎంప్లాయీస్ కూడా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతుంటారు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, చదువుకున్నోళ్ళు, కొద్దిగా జ్ఞానం ఉన్నోళ్ళు, వాళ్ళు కూడా మనోనేత్రాలు వెలిగించుకోరు ఏంటో మరి. ఆవిడ పైకి పిలిచి, దేవుడు నా ద్వారా ఈమెను స్వస్థపరిచేశాడు, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి ఇంకేదో అయిపోయింది, అమ్మ నువ్వు కూడా డ్యాన్స్ చేయాలని ఒక మట్ట ఆవిడకి ఇచ్చాడు. ఇచ్చి డ్యాన్స్ గట్టిగా అయ్యండి, మీరు ఎంత గట్టిగా డ్యాన్స్ చేస్తే అంతగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయట. డ్యాన్స్ చేసిన వాళ్ళకి ఎయిడ్స్ పోద్దట, డ్యాన్స్ చేసిన వాళ్ళకి క్యాన్సర్ పోద్దట. బాగా ఎగరండి, బాగా ఎగరండి, బాగా ఎగరండి అని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. నేను చిన్నప్పుడు ఎన్టీ రామారావు ఫ్యాన్ని, మా ఫ్రెండ్ ఒకడు కృష్ణ ఫ్యాను. కృష్ణకేమో డ్యాన్స్ చేయటం రాదని కృష్ణ ఎలా డ్యాన్స్ చేస్తాడో చూపిస్తున్నాడు. మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్స్ కోప్పడొద్దు అంటున్నాడు. కృష్ణ ఎలా డ్యాన్స్ చేస్తాడో చూపించి కనీసం ఇలా అయినా వేయండి అంటున్నాడు. కనీసం ఇలా అయినా వేయండి, నేనేమో ఎన్టీ రామారావు ఫ్యాన్ని, ఆయనలా వేస్తానంటున్నాడు. జనం చూస్తుంటే చాలామంది ఉన్నారు. నాకు అనిపించింది చెదపురుగులు వీళ్ళందరూ అనుకున్నాను. వీళ్ళందరూ చెదపురుగులు లాంటి వాళ్ళు, వీళ్ళకి ఇంకా జ్ఞానం అర్థం కాదు. అక్కడున్న ఈ వేదిక మీద ఉన్నాడు పచ్చి మోసగాడు, వీళ్ళకి వాక్యం అవసరం లేదు. కనీసం ఒక్కడికైనా ప్రశ్న రాలేదే. ఈరోజు మట్టల ఆదివారం, మనందరం మట్టలు తెచ్చుకుందాం అని అన్నప్పుడు, అయ్యా దివ్య గ్రంథంలో ఎక్కడైనా మట్టలు తెచ్చుకుని ఆదివారం ఆచరించమని ఉందా అని అడిగేవాడు ఒక్కడు లేడా ఈ సమాజంలో? కనీసం ఒక్కడికైనా ఈ ప్రశ్న రాలేదా? ఒక్కడికైనా ఈ ప్రశ్న తలెత్తలేదా? అసలు ఎందుకయ్యా ఈ మట్టలు? ఏం చేద్దాం? సంఘంలోనికి మట్టలు ఎందుకు? సంఘంలోనికి ఎందుకు? ఆ ఈత కొమ్మలు పట్టుకుని ఏం చేయాలి మనం? సో అలా ఊపుతూ డ్యాన్స్ చేయటం వల్ల మనకి ఏం వస్తుంది? అలా చేయమని బైబిల్ గ్రంథం ఎక్కడైనా బోధించిందా? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఇది ఆజ్ఞగా ఇవ్వబడిందా? అపోస్తలులు ఎవరైనా దీనిని ఆచరించారా? ప్రారంభ సంఘ క్రైస్తవ్యం ఏమైనా దీన్ని ఆచరించిందా అని ఒక్కడైనా మనోనేత్రాలు వెలిగింపబడితే అడుగుతాడు, ఆలోచిస్తాడు. కానీ వేల మంది ప్రజలు అడగలేదు, ఆలోచించలేదు. డ్యాన్స్ వేయమంటే డ్యాన్స్ వేస్తున్నారు, మట్టలు ఊపమంటే మట్టలు ఊపుతున్నారు, కృష్ణలా డ్యాన్స్ వేయమంటే కృష్ణలా వేస్తున్నారు, ఎన్టీ రామారావు గారు వేయమంటే ఎన్టీ రామారావులా వేస్తున్నారు. జనం చూస్తే బీభత్సం. పైన లైటింగ్సు, ఏసీ, మంచి సౌండ్ సిస్టమ్, మంచి ఆర్కెస్ట్రా, విపరీతమైన ఖర్చు, విపరీతమైన కానుకలు, విపరీతమైన సహకారం. బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే బోల్డ్ అంత డబ్బు ఇస్తారు. సో విపరీతమైన కానుకలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని పరిచర్య. వీళ్ళు ఎవరికి ఉపయోగిస్తున్నారా ధనాన్ని? అసత్యానికి ఇంతమంది సహకరిస్తారా? సత్యానికి ఎవ్వరూ సహకరించరు, అసత్యానికి మాత్రం అందరూ సహకరిస్తారు. అనాథ పిల్లలకు భోజనం పెడతాం రండి, అనాథ పిల్లలకు స్కూల్ కడుతున్నాం రండి, సహకరించండి అంటే ఎవడైనా సహకరిస్తాడా? దేవునికి సువార్త సభ పెడుతున్నాం, అనేక మందికి సత్యాన్ని ప్రకటిస్తాం రండి సహకరించండి, ఎవరైనా సహకరిస్తారా? సత్యం కొరకు మీరు ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు? అదే అసత్యం కొరకైతే లక్షలు లక్షల రూపాయలు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే మనోనేత్రాల్ని వాడల్లా మూసేసి సాతాను వాళ్ళని మోటివేట్ చేసేసాడు. ఇలాంటి స్వస్థత ఏ ప్రాబ్లం ఉన్నా మీకు కలుగును గాక. ఆమేన్. మరి ఎంతమంది రెడీగా ఉన్నారు? అమ్మా నువ్వు రెడీనా డాన్స్ నాట్యం ఆడడానికి? రెడీ? ఓవా. మరి కనీసం ఆయన నా చిన్నప్పుడు సినిమాలు చూసి, నేను ఎన్టీ రామారావు ఫ్యాన్స్, నా పక్క వాళ్ళేమో కృష్ణ ఫ్యాన్స్ అనమాట. వాళ్ళని ఏడిపించేవాడిట. ఆ కృష్ణ అని ఆయన పెద్ద డ్యాన్స్ చేసేవాడు కదా. ఆయన ఒక మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే ఎవరు బాధపడద్దు, ఆయన కూడా వచ్చు.
ఇది తప్ప ఇంకేం రాదనమాట. నన్ను మీ ఎన్టీ రామారావు పుట్ట ఇట్లా చూపించేవాళ్ళు, ఇట్ట అనేవాళ్ళు నన్ను. నేనేమో ఇట్ట అనేవాడు, వాళ్ళే మాట్లాడాడు కాదు. ఇక కనీసం కృష్ణ అలాగే ఇట్లా అనండి పని, కొన్ని కనీసం ఇట్లా అనండి. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. రైట్, నౌ స్టార్ట్. ఫాస్ట్గా పాడాలా. మీరు మ్యూజిక్ మామూలుగా ఉండకూడదు, అంత టెంపోలో వెళ్ళిపోవాలా. ఫాస్ట్.